హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న ఈ మోటార్ వచ్చేసి బ్లోయర్ అన్నమాట. ఈ ఫీల్డ్ కాయలు అయితే కాలిపోయినాయి. అలానే దీని యొక్క ఆర్మేచర్ అయితే మీరు చూడొచ్చు, బాగానే ఉన్నది. వైండింగ్ అయితే ఏం పోలేదు. అలానే దీనికి సంబంధించి కార్బన్స్ గిట్లా కూడా బాగానే ఉన్నాయి. వీటి యొక్క స్క్రూస్ మొత్తం కూడాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. దీని యొక్క కనెక్షన్స్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉంటాయి. ఒకసారి మీకైతే దీన్ని బయటకి అయితే తీసి ఒకసారి చూపిస్తా, మీరు చూడొచ్చు. దీని యొక్క వైండింగ్ అనేది అల్యూమినియం వైండింగ్ అయితే ఉన్నది. దీన్ని తీసేసి మనం కాపర్ వైండింగ్ ఏ విధంగా చేయాలి, ఏంది ప్రాసెస్ అంతా కూడాను ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్ అయితే అనేకమైతున్నాయి. అవైతే మీరు ఒకసారి అయితే చూడొచ్చు. మోటార్ వైండింగ్ సంబంధించి, హౌస్ వైరింగ్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కార్బన్స్ అయితే సంబంధించిన 2 పిన్స్ అయితే తీసేసినాం. అలానే మనం వైర్ అనేది కొత్త వైర్ తీసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన వైరు గేజ్ ఎంత, అలానే దాని యొక్క ఎన్ని పూసలు ఉన్నాయి, అలానే దాని యొక్క లెంత్ మనం అన్ని గ్యాదర్ చేసుకొని మనం ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. వచ్చేసి గేజ్ అయితే 28 గేజ్ వచ్చింది. స్క్రూ గేజ్లో మనం అయితే చెకింగ్ అయితే చేసినాం. ఈ 28 గేజ్ తోటి మనం దగ్గర 216 ఆ విధంగా అయితే ట్రమ్స్ అయితే వేయించడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు. మొత్తం కూడాను మనం ఒక కాయిల్ అయితే చుట్టించిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. ఇలాంటివి మనకి 2 కాయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఈ విధంగా అయితే సెట్ చేసినాం. మీరు చూడొచ్చు. మనం ఈ విధంగా చుట్టిన వాటిని మనకి ఐరన్ బాడీకి, వైండింగ్ కి అల్లేటప్పుడు ఐరన్ బాడీకి ఎక్కడా తగలకుండా ఉండడం కోసం ఈ విధంగా మనం బి క్లాసు గార్లం పేపర్ పెట్టేసేసి దాని మీద టేప్ అయితే పెడుతున్నాం. మీరు చూడొచ్చు. మనకి ఎక్కడ కూడాను బాడీకి టచ్ కాకుండా ఉండడం కోసం అనేసి. ఫ్రెండ్స్, ఆ ఫీల్డ్ కాయిల్ అనేది మనకి మిక్సీకి కానివ్వండి, ప్రతి ఆర్మేచర్ ఉన్న దగ్గర ఫీల్డ్ కాయిల్ అయితే తప్పనిసరిగా అయితే ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా అయితే ఉంటాయి. వీటి యొక్క కనెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ముందు వీడియోస్లలో ఇలాంటివి ఇంకో కొన్ని అయితే చేపించే ప్రయత్నం చేస్తా. ఆల్మోస్ట్ మన దాంట్లో మోటార్లు, అగ్రికల్చర్ మోటార్లు కానివ్వండి, సింగిల్ పేస్, 3 పేస్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటా. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇవి మనం స్టేటర్కి అయితే ఎక్కిస్తున్నాం. మీరు చూడొచ్చు. ఇది మనం ఫినిషింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే మనం అయితే ఆల్మోస్ట్ చాలా సింపుల్గా అయితే స్టేటర్లకు అయితే ఎక్కించవచ్చు వైర్ అనేది. ఓకే, మీరు చూడొచ్చు. దీంట్లో మనకి ఈ కాయిల్లో స్టార్టింగ్ పాయింట్ అలానే ఎండింగ్ పాయింట్ మీరు చూడొచ్చు. ఇవి 2 వైర్లు కూడాను. ఓకే, ఈ 2 వైర్లు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కనెక్షన్ చేసేటప్పుడు. ఓకే, వైండింగ్ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంకొక కాయిల్ కూడా అయితే మనం సేమ్ అదే విధంగా మనం అయితే ఇందాక చేసిన విధంగా అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు. ఓకే, ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా మనం స్టేటర్గా అయితే ఎక్కించేద్దాం. ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటుంది. వైర్లు ఎక్కడ కూడాను డ్యామేజ్ కాకుండా. ఒక వైర్ కట్ అయినా కానీ మళ్ళీ కంటిన్యూ అనేది మిస్ అయిపోతుంది. మనం ఇవన్నీ కూడాను ఎక్కించిన తర్వాత వీటి యొక్క ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత వీటికైతే మనం ఒక తాడైతే కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి రూటర్ అనేది తిరిగేటప్పుడు ఆర్మేచర్ ఈ వైర్ అనేది ఎటు చల్లా చెదురు పోకుండా
ఉండడం కోసం అయితే మనం ఒక తాడు లాంటిది అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీరు చూడొచ్చు ఈ విధంగా మనం కట్టినట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా కదలవని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రెండు పక్కల అదే విధంగా అయితే మనం కట్టేసేద్దాం. ఓకే, రెండు పక్కల అయితే కట్టేసేసినాం. ఇప్పుడు వచ్చేసి మనకి కనెక్షన్స్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కనెక్షన్స్ లో మాత్రం దీంట్లో సిరీస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆర్మేచర్ ఉంది కాబట్టి ప్లస్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్లీవ్లు అయితే వేసేద్దాం. ఈ స్లీవ్లు అనేటివి మనకి వచ్చినాయి ఒక కాయిల్కి 2 వైర్ల చొప్పున మొత్తం 4 వైర్లు అయితే ఉంటాయి. ఎందుకంటే 2 కాయిల్స్ కాబట్టి ఇప్పుడు వీటికి ఒక రెండిటికి మనకి కార్బన్కి సంబంధించిన రింగ్స్ అయితే పెడుతున్నాం. మీరు చూడొచ్చు. ఒకసారి కనెక్షన్ మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తాం. మీరు చూడండి, ఒక స్టార్టింగ్ ఒక ఎండింగ్ మనం వీటికైతే ఇస్తున్నాం. మీరు చూడొచ్చు, ఒక స్టార్టింగ్ పాయింట్ ఒకటి, ఇంకో కాయిల్ ఎండింగ్ పాయింట్ కార్బన్ పిన్స్కి అయితే ఇచ్చినాం. ఓకే, అలానే ఇంకొక స్టార్టింగ్ పాయింట్ ఇంకొక ఎండింగ్ పాయింట్ ఫేస్ న్యూట్రల్కి అయితే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ డయాగ్రామ్లో ఇచ్చిన విధంగా మనం ఇప్పుడు ఫేస్ వైరు అలానే న్యూట్రల్ వైర్ అయితే కనెక్షన్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఒక స్టార్టింగ్ పాయింట్కి ఒక ఎండింగ్ పాయింట్కి. ఆపోజిట్ అయితే ఉంటుంది కనెక్షన్స్ అనేవి సిరీస్లో. ఓకే, ఇవి కూడా మనం షోల్డరింగ్ అయితే చేసినాం ఎట్టి పరిస్థితుల్లో కదలకుండా. ప్లస్ టేపింగ్ అయితే కూడా చేసేసినాం, ఎందుకంటే మనకి రన్నింగ్లో ఏ మాత్రం కూడా కదలకుండా ఉండడం కోసం అనేసి. ఇప్పుడు మనం ఈ కార్బన్స్ యొక్క పిన్స్ మీరు చూడవచ్చు, మనం వాటికైతే తగిలిచ్చేద్దాం పిన్స్కి. ఇవి రెండిటికి అయితే పెట్టేసేద్దాం. ఓకే, ఈ పెట్టేసిన తర్వాత ఈ ఫేస్ న్యూట్రల్ వైర్లు అనేటివి మనం అయితే బయటికి అయితే గుంజేసినాం. మీరు చూడొచ్చు, డైరెక్ట్ ఓన్లీ 4 వైర్లే, 2 కార్బన్స్కి పోతే 2 ఫేస్ న్యూట్రల్కి వస్తాయి. మనం యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో అయితే ఫిట్ చేసినాం. ఒకసారి మీరు చూడొచ్చు, సింపుల్ ఉంటుంది కనెక్షను. ఫేస్ వైర్ ఒకటేమో మనకి స్విచ్ నుంచి అయితే కంట్రోలింగ్ ఉంటుంది. న్యూట్రల్ వైర్ వచ్చేసి డైరెక్ట్ మనకి కాయిల్కి కనెక్షన్స్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా ఒకటి ఫేస్ ఒకటే మనకి ఆపరేటింగ్ అయితే ఉంటుంది అనమాట ఆన్ ఆఫ్కి. ఈ స్టేటర్ అయితే మనం ఫిట్ చేసేసినాం స్క్రూస్ పెట్టి. పైన ఈ క్యాప్స్ కూడా మనం ఫిట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు. ఓకే, స్క్రూలు మొత్తం పెట్టేసిన తర్వాత పైన మనం ఈ ఫ్యాన్ కూడా ఒకటి పెట్టేసేద్దాం. అంతకన్నా ముందు ఈ స్విచ్కి సంబంధించిన క్యాప్ కూడా పెట్టేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఈ దగ్గర వైర్ అయితే మనకి ఒక 80 గ్రాములు అయితే పట్టింది వైరు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కార్బన్స్ కూడా పెట్టేసేద్దాం. మనకి కార్బన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఆర్మేచర్ ఉన్న ప్రతి ఒక్క దగ్గర కార్బన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నడిసే ప్రసక్తి అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఒకటాను, ఇంకోటి 2 కార్బన్స్ అయితే పెట్టేసేద్దాం. ఓకే, ఫ్యాన్ కూడా పెట్టేసేద్దాం. మనకి దీంట్లో ఈ ఫ్యాన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ బ్లోయర్లో దీని గుండా మనకు హెయిర్ అయితే రావడం జరుగుతుంది. చెక్ నట్టు కూడా ఫిట్ చేసినాం. మీరు చూడొచ్చు. ఒకసారి రన్ చేద్దాం. ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. ఒకసారి పైన క్యాప్స్ అన్నీ కూడాను ఫిట్ చేసి ఒకసారి అయితే మీకు చూపిస్తా ఏ విధంగా నడుస్తుంది ఏంటి అంతా కూడాను. ఫైనల్గా అయితే వీడియో ఇది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మనం
వైర్ ఏ విధంగా పీకిరం, దీని యొక్క డేటా ఏ విధంగా కలెక్ట్ చేసుకొని వైర్ తెచ్చి వైండింగ్ చేసినాం అనేసి దీని యొక్క కనెక్షన్స్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.